మొదటి సినిమాకి నేషనల్ అవార్డు రావడం ఎవరికైనా గొప్ప అచీవ్మెంటే. పెళ్లి చూపుల ద్వారా ఆ ఘనత సాధించిన తరుణ్ భాస్కర్ నిజంగా అభినందనీయుడే. నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకున్న తరుణ్ సాయంత్రానికి హైదరాబాద్ వచ్చాడు. వచ్చి రాగానే ఎన్టీఆర్కి క్షమాపణలు చెప్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఆ స్టేట్మెంట్ సారాంశం ఏంటంటే, తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు చూపించారని, సరదాగా మాట్లాడింది ఫ్యాన్స్కి ఇబ్బంది పెట్టి ఉండొచ్చని, ఇప్పటి నుండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటానని, ఎన్టీఆర్కి క్షమాపణలు చెప్తున్నానని చెప్పాడు. తన తండ్రి కానీ, పెద్దనాన్న వాళ్ళు కానీ సీనియర్ ఎన్టీఆర్ ఫాలోయర్స్ అని, తాను కూడా అతని సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పుకొచ్చాడు. తనకి జూనియర్ ఎన్టీఆర్ అన్నా కూడా అంతే రెస్పెక్ట్ ఉందని, అతని చివరి చిత్రం జనతా గ్యారేజ్ అంటే ప్రత్యేక అభిమానమని అన్నాడు. నాకు 28 ఏళ్లు, తీసింది కేవలం ఒక సినిమా. నా సినిమాలో ఎన్ని తప్పులున్నాయో నాకు తెలుసు. నేను ఇండస్ట్రీకి చాలా కొత్త, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేను మంచి స్టేజ్కి రీచ్ అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్తో సినిమా చేస్తా. దయచేసి నేను చేసిన తప్పుల్ని క్షమించి నా మున్ముందు సినిమాలని ఆదరిస్తారని కోరుతున్నాను. త్వరలో మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్తాను. కానీ దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎన్టీఆర్ గురించి తప్పుగా ఏం మాట్లాడలేదు అని వివరించాడు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పేదేంటంటే, ఐఫా అవార్డు పెళ్లి చూపులకి కాకుండా జనతా గ్యారేజ్కి ఇవ్వడంతో తరుణ్ కుళ్ళుకుంటున్నాడనేది వాళ్ళ అభిప్రాయం.